going on. So what is happening in my perception, this is what may be happening in Mr. Adinarayan Reddy's mind. My father has been in Jamal Madugu politics for a long time, right? Most of the money that he got through MP grants were spent in Jamal Madugu constituency so that it would help the Devagudi family, Adinarayan Reddy garu family, to get stronger because they are doing some good work. At that point, he was trying to help Jamal Madugu constituency and Adinarayan Reddy's family. Okay? My father has very, very strong connections to all the second line leaders in the area. And he knows all the leaders in Kadapa district as well. So this is what is probably going on in his mind. Okay? So Adinarayan Reddy knows that my father has a huge influence on the voters and the local leaders. So what do you do at this point? He has to do something. He's thinking in his mind what to do. So he's thinking maybe I should remove the obstacle from my path to victory. And he's trying to create a sense of fear among the people. He's trying to create chaos. Chaos in the YSRC party. So, in this scenario, if you connect the meeting between Adinarayan Reddy and Parameshwar Reddy, think about what could have transpired in that situation. Adinarayan Reddy garu knows the track record of Parameshwar Reddy. So he hatches a plan to remove his biggest obstacle there. Winning these elections is crucial for him. Very, very crucial. Okay? So what does he need to do to remove the obstacle? So, ఈ ఒక అంశాన్ని పట్టుకొని మేజర్ ప్రాబ్లం అక్కడ ఆయన విక్టరీకి నాన్న గన లేకుంటే గన ఆయన గెలవడానికి ఛాన్సెస్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. సో నాన్నని తీసేయాలి. ఎట్లా తీసేయాలి? ఈ కన్సర్న్స్ అన్ని నేను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి మల్టిపుల్ టైమ్స్ చెప్పాను. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఈమెయిల్స్ నేను పంపించింది. ఇట్లా వేరే ఈమెయిల్ కూడా పంపించాను. ట్యూస్డే మార్నింగ్ ఫస్ట్ టైం ఈ ఇష్యూ రేస్ చేశాను. కానీ ఇంతవరకు సిట్ టీమ్ మమ్మల్ని ఏ క్వశ్చన్స్ అడిగినా, ఎవరి గురించి, బంధువుల గురించి, ఫ్రెండ్స్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా ప్రతి ఒక్కటి ఇన్ఫార్మ్ చేస్తున్నాం, ఏది దాచకుండా. టు ది ఎక్స్టెంట్ దట్ దే నో అస్ బెటర్ దెన్ వీ నో అవర్ సెల్స్ లాగా అయ్యింది. వాళ్ళకు మా గురించి మాకంటే బాగా తెలిసిన సిచ్యుయేషన్ వచ్చింది. అందరినీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. నాన్న దగ్గర ఉన్న ప్రతి మనిషిని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, కస్టడీలోకి తీసుకుంటున్నారు, ప్రతి బంధువుల్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా ఈ అంశం మాత్రం టచ్ చేయట్లేదు. సో నాకు డౌట్ రాదా అండి? అడిగిన ఇన్ఫర్మేషన్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను, ఒక్కరిని ఇన్వెస్ట్ చేయకుండా ఉండట్లేదు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి. కానీ దాంట్లో ఎవరు కల్ప్రిట్ అనేది ప్రూవ్ చేయలేకున్నారు. ఇప్పుడు 10 రోజులు దాటింది, ప్రూవ్ చేయలేకున్నారు. మా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఏమైనా ఇన్ఫర్మేషన్ కాంటే దే కెన్ గెట్ మోర్ ఆల్సో. అవ్వట్లేదు. రేస్ చేసిన డౌట్ మాత్రం పట్టించుకోవట్లేదు. సో ఐ హ్యావ్ ఎ డౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో మై డౌట్, వై ఇస్ చంద్రబాబు నాయుడు ప్రొటెక్టింగ్ ఆదినారాయణ రెడ్డి? మనం ప్రొటెక్ట్ చేస్తున్నారా? ఏదైనా అక్కడ ఏదైనా అండర్స్టాండింగ్ ఉందా? ఆర్ వాస్ ఇట్ జస్ట్ కంప్లీట్లీ ప్రీ ప్లాన్డ్? చంద్రబాబు నాయుడు గారు మా ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇస్ ఇట్ బికాస్ హీ వాంట్స్ టు డిఫ్లెక్ట్ ఆ అటెన్షన్
అక్కడ కాకుండా మా మీద ఉండడానికి ఏమైనా ట్రై చేస్తున్నారా? ఇట్ సీమ్స్ టు బి ద కేస్. ఎందుకు ఆదినారాయణ రెడ్డి గారిని ఇంతగా ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఇది సొంతంగా చేస్తారా ఆదినారాయణ రెడ్డి గారు, లేకపోతే పైనుంచి ఇంకా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా? I don't have answers to these questions. I'm hoping that you will help me. My plea to all of you, again, repeating this, I have given every single information that they had asked me about my family. SIT has investigated and interrogated all my family members. A lot of them are still in their custody. 10 రోజుల తర్వాత ఇంకా కస్టడీలోనే ఉన్నారు. ఏదన్నా వాళ్ళలో తప్పు ఉండింటే అది ఇప్పటికి బయటకు వచ్చిండాలి. ఆర్ they're hiding something. Why are they not coming out with what is happening and finding the person behind this? In spite of my explicit ఖచ్చితంగా డౌట్ ఉంది అని కంప్లైంట్ చేసిన తర్వాత కూడా ఎందుకు క్వశ్చన్ చేయడం లేదు? ఇప్పుడు భారతదేశంలో అందరూ ఈక్వల్ అనుకుంటామా? అందరూ వీఆర్ ఆల్ ఈక్వల్ అండర్ లా. అందరూ ఈక్వల్ అయినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు లీడర్స్ అండ్ ఫాలోవర్స్ ఎవ్రీబడి ఈస్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్. Why are some people not being investigated when I'm complaining? So my, again, request to you, we are going through a lot of pain, and we are being targeted. మనిషి పోయింది మాకే, కానీ నింద పడేది మా మీదే. ఇది ఏమి న్యాయము? ఇది అసలు న్యాయమేనా? ఒక పక్కన నాన్న చనిపోయాడు, నేను చిన్నాన్న చనిపోయాను జగనన్న బాధపడుతుంటే మళ్ళీ మీరే చేశారంటే అది అసలు ఇస్ ఇట్ ఫేర్? ఇస్ ఇట్ రైట్ స్టేట్మెంట్? సానుభూతి చూపించే దాని బదులు ఇట్లా మాట్లాడడం సభ్యతన? సో ప్లీజ్ హెల్ప్ us find the answer. Take my plea forward. Thank you.